సామాజిక వర్గం రూపాయి రూపాయి కూడేసుకుని పెట్టినటువంటి శాతవాహన కళాశాలకి తలెత్తినటువంటి వివాదం ఏంటి అనే ఒక జవాబిచ్చేవాడు కూడా లేడు. ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఒక స్పష్టమైన వివరణ ప్రభుత్వం ఇవ్వట్లేదు, విద్యాశాఖ ఇవ్వట్లేదు, ఇటు రాజకీయంగా దాన్ని వాడేస్తున్నారు. 150 కోట్ల విలువైన ఆస్తిని అప్పనంగా దోచుకుంటోంది ఎవరు? అందులో ప్రభుత్వ భూమి కూడా ఉంది, ప్రభుత్వమే నడపాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా అంటున్నారు. అబ్బెబ్బే అదంతా ఆ సొసైటీ ల్యాండ్ అని చెప్పేసి అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అంటున్నారు. అట్ ద సేమ్ టైం అదంతా కూడా డాక్యుమెంట్స్తో సహా క్లియర్గా ఉంది, అది మాదే ప్రాపర్టీ అన్నటువంటి కాన్సెప్ట్ని అక్కడ ఎవరైతే ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. అందులో అసలు నేనే ట్రస్ట్ బోర్డు మెంబర్ని అని చెప్పేసేసి ఆలపాటి రాజా అంటుంటే అసలు ఆయనకి సంబంధం లేదు అని వీళ్ళు అంటున్నారు. 150 కోట్ల ఆస్తి ఎవరు దోచుకోబోతున్నారు? ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళ, లేకపోతే కనుక ఆలపాట, లేకపోతే ఇంకెవరన్నా మధ్యలో ఉన్నారా? ఇది మాత్రం ఏ ఒక్కళ్ళు స్పష్టత ఇవ్వట్లేదు. మీడియా చేష్టలుడికి చూస్తున్నటువంటి వేళ, నిజాలు సమాధి అయిపోతున్నటువంటి వేళ, 70ల నుంచి 2000 దాకా ఏదైతే దరిద్రం రాష్ట్రాన్ని వెంటాడినటువంటి నడి రోడ్డు రౌడీయిజం, నోర్లు మెదపని మీడియా, చేష్టలుడికి చూసినటువంటి జర్నలిజం మళ్ళీ పుట్టుకొచ్చింది. రాజకీయం భయంతో వణికిపోతోంది. తద్వారా ప్రజలకి సంబంధించిన, వ్యాపారులకు సంబంధించిన, విద్యావేత్తలకు సంబంధించిన, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వ్యవహారం మరొకసారి సందేహాస్పదం వైపుకి తీసుకెళ్తున్నామా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.